నేను హోమ్ మినిస్టర్ని కాదు, అది నా పరిధిలోకి రాదు, అది క్రిమినల్ తాలూకు అదృష్టం. ఒకసారి పవన్ కళ్యాణ్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారు కదా. అవును, 30,000 మంది కనిపించకుండా పోయారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా మేడం. మాటమంతి కార్యక్రమంలో పవన్ కళ్యాణ్ ఆంధ్రప్రదేశ్లో హోంశాఖ పనితీరును ఉతికి ఆరేశారు. రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ సరిగ్గా లేదని తన అసంతృప్తి, అసహనాన్ని బహిరంగంగా వ్యక్తం చేశారు. ఈ ప్రశ్నలకు హోంశాఖ దగ్గర జవాబులు ఉన్నాయా? హోంమంత్రి పదవి ఉంటుంది కానీ రీజనల్ పార్టీ వ్యవస్థలో దాని రిమోట్ కంట్రోల్ వేరే వాళ్ళ చేతిలో ఉంటుంది. మాత్రం హోంమంత్రి పదవి ఉంటుంది. ఇప్పుడు ఎగ్జాంపుల్ వైసీపీ గవర్నమెంట్లో రిమోట్ కంట్రోల్ లాగా మీ పదవిని ఆపరేట్ చేస్తున్నారు. అది వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్, ఇది ఎన్డీఏ గవర్నమెంట్ అండి. అక్కడ ఉన్నది ఒక రకంగా చెప్పాలంటే ఒక సైకో టైప్ జగన్మోహన్ రెడ్డి, ఇక్కడ విజనరీ చంద్రబాబు నాయుడు అండి. మీకు విషయం చెప్పిన సజ్జల రామకృష్ణారెడ్డి హోమ్ మినిస్టర్ ఒకరినే గ్రిప్ లో పెట్టుకోవాలి, ఆల్ మినిస్టర్స్ ఆయన గ్రిప్ లో పెట్టుకున్నాడు. కానీ ఇక్కడ మాకు ఆ స్వతంత్రం ఉంటుంది. ఈ రోజు నాకు ఇది ఇలా చెయ్యండి అని చెప్పి నేను డైరెక్ట్ గా ఎస్పీస్ కానీ డీజీపీకి కానీ కాల్ చేసి నాకు ఇలా చెయ్యాలి, దానికి ఇన్ఫర్మేషన్ నాకు కావాలి అంటే ఇమ్మీడియట్ గా నాకు తీసుకొచ్చి ఇచ్చే పరిస్థితి ఉంది ఈ రోజు. పోలీస్ ఆఫీసర్స్ ని స్వయం ప్రతిపత్తిగా లేకపోతే స్వతంత్రంగా పనిచేసే పరిస్థితి ఏదైనా రాజకీయ పార్టీ మనం కల్పిస్తున్నామా మేడం? సార్ ఎగ్జాక్ట్ ఇదే నిజంగా చెప్పమన్నారు కాబట్టి నేను చెప్తున్నానండి మేడం. చాలా ఇంపార్టెంట్ నిజాయితీగా చెప్తా. చెప్పండి మేడం, జనాలు చూస్తున్నారు. జనాలు చూస్తున్నారు. ఈ రోజు నా దగ్గరికి ఏదైనా ఒక కేసు వచ్చింది అనుకోండి, నా దగ్గరికి ఒక కేసు వచ్చింది. ఇంతకు ముందు గవర్నమెంట్లో ఎలా చెప్పేవారు తెలుసా? ఇది చెయ్యి అని చెప్పేవారు. నువ్వు చెయ్యకపోతే ఆ ప్లేస్లో నువ్వు ఉండవు, లేకపోతే నువ్వు వీఆర్లో ఉంటావు, ఇది వాళ్ళు చెప్పేవారు. మా వెర్షన్ ఏంటో చెప్పనా? మా దగ్గరికి ఎవరైనా వస్తే కాగితం తీసుకొని ఈ కేసు ఏంటో ముందు చూసి చెప్పండి, ఎవరితోని కూడా నాకు ఇది కావాలి, ఇది చెయ్యండి అని నేను చెప్పినట్టుగా కానీ, సీఎం గారు కానీ అక్కడ ఉన్న వాళ్ళు కానీ ఎవరు చెప్పినట్టుగా కానీ ఒక్కటి కూడా ఉండదు మేడం. నేను బ్లేమ్ చేసేది మంత్రి మీద కాదు మేడం. నథింగ్. నేను ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ పెరిగింది, సోషల్ మీడియా పెరిగింది, ప్రతి ఒక్కరు ఎలాంటి ఆలోచిస్తున్నారంటే మొబైల్ ఇలా పెట్టుకుని అవతలతో మాట్లాడుతున్నప్పుడు కూడా ఇలా వీడియో తీసుకుని అది కూడా అప్లోడ్ చేసుకునే పరిస్థితిలో ఈరోజు జనాలు ఉన్నారు. ఒక పోలీస్ ఆఫీసర్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఈవెన్ ఒక హోమ్ గార్డ్ కానీ తప్పు చేశాడు అంటే 5 నిమిషాలు ట్రోల్ అవుతున్నాడు. అటువంటి సందర్భంలో ఒక కంప్లైంట్ ఇచ్చినప్పుడు కంప్లైంట్ రిజిస్టర్ చేయకపోతే ఎందుకు రిజిస్టర్ చేయట్లేదు? నిజంగా రిజిస్టర్ చేయడానికి కూడా ఎమ్మెల్యేల అనుమతులు తీసుకునే పరిస్థితి ఉందేమో. మీరు ఇప్పుడు చెప్పారు కాబట్టి డెఫినెట్ గా నేను కొత్త హోమ్ మినిస్టర్ని కాబట్టి నేను చెక్ చేసుకుంటాను, నేను చెక్ చేసుకుంటాను, దాన్ని రెక్టిఫై చేయగలని నమ్మకం నాకు ఉంది కాబట్టి 6 నెలలకు ఒకసారి ఇంటర్వ్యూ తీసుకోండి, మహా అయితే నేను చెప్తానని చెప్తాను. నేను మీకు ఇంటర్వ్యూ స్టార్టింగ్ ఒక మాట చెప్పాను మేడం. నేను దేవేంద్ర గౌడ్, కోడెల శివప్రసాద్ తర్వాత అంత ప్రెజెన్స్ కనిపిస్తున్న హోం మంత్రి మీరే అని చెప్తున్నాను మేడం. మీకు నేను పొగడాను మేడం. థ్యాంక్స్ చెప్పండి మేడం. ఇప్పుడు పొగడను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. ఇక్కడ విషయం ఒక విషయం మాట్లాడతాను మేడం. మీరు ఇబ్బంది పడతారేమో మేడం. మీరు ఎమ్మెల్యేగా మొన్న గెలవక ముందు, మంత్రి కాక ముందు మనం చాలాసార్లు మాట్లాడాము. మీరు ఒక వ్యక్తి ట్రోలింగ్ సంబంధించింది, మహిళల మీద ట్రోలింగ్ విపరీతంగా జరుగుతూ ఉందని చెప్పి మీరు చాలాసార్లు బాధపడ్డారు. మీ మీద, మీ ఫ్యామిలీ మీద, మీ పిల్లల మీద ఎంత ట్రోలింగ్ జరిగిందో బహుశా ఆంధ్రప్రదేశ్లో ఏ లేడీ పొలిటీషియన్స్ మీద జరగలేదు. అటువంటి బాధల్లో నుంచి వచ్చిన వాళ్ళు ఇప్పుడు మీరు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత, మంత్రిగా గెలిచిన తర్వాత అటువంటి వాళ్ళ మీద అరికట్టడానికి ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు మేడం? సార్ మీకు విషయం చెప్పిన, మీరు చాలా మంచి క్వశ్చన్ అడిగారు. ఎంత ఇబ్బంది పడుతున్నామంటే నేనైతే ఈరోజు సోషల్ మీడియాలో అంటే చాలామంది మాట నేను అన్నాను అనుకోండి, హోమ్ మినిస్టర్ అలా మాట్లాడితే మాకు లాంటి వాళ్ళ పరిస్థితి ఏంటి అని అడుగుతారు. కానీ నేనేమంటానంటే ఒక సిస్టమ్ని క్రియేట్ చేస్తున్నాం మేము. సోషల్ మీడియాలో ఇలాంటి ట్రోలింగ్స్ని కానీ, బ్యాడ్ కామెంట్స్ని కానీ ఎలా కంట్రోల్ చేయాలనే దాని మీద సిస్టమ్ మేము వర్క్ చేస్తున్నాం. మీకు మహా అయితే 1 or 2 monthsలోనే ఆ సిస్టమ్కి సంబంధించి మేము ఏమవుతుంది మేడం? ఒక 41 నోటీస్ ఇస్తున్నారు, వాళ్ళు వస్తున్నారు, వాళ్ళు ఛాయ్ ఇస్తున్నారు, వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేడం. జనరల్గా కేసులో వచ్చి కాగ్నిజబుల్, నాన్ కాగ్నిజబుల్లో వచ్చేవి నాన్ బెయిలబుల్ అంతా బెయిలబుల్ సెక్షన్ కదా మేడం. 41 నోటీస్ జస్ట్ పోలీస్ స్టేషన్కి వచ్చి ఛాయ్ తాగిపోవడం తప్ప ఏం జరుగుతుంది మేడం? ఒక భయం మేడం. పోలీస్ స్టేషన్ కలిసి ఏమవుతుందని భయం ఉండదు. ఇప్పుడు ఆ భయమే పోతుంది మేడం. అందుకే ఇలాంటి వాళ్ళందరికీ ఈవెన్ దో రౌడీ షీట్స్ ఓపెన్ చేయాలంటే దానికి ఒక సిస్టమ్ ఉంటుంది. కానీ ఇలాంటి వాళ్ళందరికీ కూడా సపరేట్గా ఒక షీట్స్ ఓపెన్ చేయాలి. ఎందుకంటే నువ్వు ఇలాంటి పబ్లిక్లోని ఇలాంటి వల్గర్ లాంగ్వేజ్ యూజ్ చేసి ఒక సెలబ్రిటీస్ని కానీ, ఒక పొలిటీషియన్ కానీ, ఒక కామన్ ఇప్పుడు మేము ఉన్నామండి, మేము పడతాం సార్. మేము రోడ్డు మీదకి వచ్చామంటే అటు పడాలి, ఇటు అంటే పొలిటికల్గా ప్రతిపక్షాలు మాట్లాడిన దానికి మేము ఫేస్ చేయాలి, కామన్ పీపుల్ మాట్లాడేదానికి ఫేస్ చేయాలి. మేము స్టబన్గా మేము నిలబడగలుగుతున్నాం. ఇదే సోషల్ మీడియా ఇంపాక్ట్ కొంతమంది ఆడపిల్ల మీద పడితే సూసైడ్ చేసుకుంటున్నారు సార్. అదే పాయింట్కి వస్తాను. ఇప్పుడు గౌతు సురేష్ గారు చెప్పి ఎమ్మెల్యే గారు ఉన్నారు కదా, ఆమె నాకు చాలాసార్లు బాధపడింది ఏంటంటే, ఎమ్మెల్యే కాక ముందు జాఫర్ గారు నా జీవితం, నా కుటుంబాన్ని
కుటుంబాన్ని ధ్వంసం చేస్తున్నారు ఈ సోషల్ మీడియా నుంచి వచ్చిన వాళ్ళు. ఏం చేయలేకపోతారు మేడం. ఇంకో గౌతు శ్రీశేఖర్ మాట చెప్పిన ఇంకో మాట, జాఫర్ గారు నేను ఎమ్మెల్యేగా గెలిచాను, నా జీవితాన్ని ధ్వంసం చేయాలని చెప్పి సోషల్ మీడియాలో ప్రయత్నించిన ఈ సోషల్ మీడియా బుల్షిట్స్ నా కళ్ళ ముందు తిరుగుతున్నారు. వాళ్ళకి ఏం చేయలేకపోతున్నామో అచేతనంగా చూస్తున్నాను నేను తప్ప, వాడు నా దగ్గరకు వచ్చి నువ్వు ఏం చేసుకోలేకపోయని చెప్పి వాడు ఫోజు కట్టి మరీ వెళ్తున్నాం అంటున్నారు. ఏం చేయలేమా మేడం? సార్ ఏమి చేయలేమా అనకండి, దేనికైనా ఒక సొల్యూషన్ ఉంటుంది. ఏం సొల్యూషన్ సార్? మీరు చెప్పొచ్చు సార్, అయిపోయిందండి. ఇప్పుడు మీరు చెప్పారు, అరే సిస్టమ్ మా యాజ్ పర్ ఇండియన్ లా ప్రకారం మాట్లాడుతున్నా. ఇండియన్ లా ప్రకారం ఈ రోజు ఎవడైతే సోషల్ మీడియాలో కేసు మాట్లాడాడో మేము పిలిపిస్తాం, పిలిపించి కూర్చోబెడతాం. ఒక రోజు కూర్చోబెడతాం, 2 రోజులు కూర్చోబెడతాం, 3వ రోజు 41 నోటీస్ అది ఇవ్వటం ఒకరికే సెక్షన్స్ లో ఉంది. ఇప్పుడు మేము అది అమెండ్మెంట్ చేయాలి. అదే అడుగుతున్నాం మేడం. మేము అదే నేను ఇప్పుడు ఇందాక మీకు చెప్పాను, ఫైటర్ కాబట్టి మీరు బతికి బతకడు కానీ మీరు సక్సెస్ అయ్యారు మేడం. ఎగ్జాక్ట్లీ సూసైడ్ చేసుకోవాలా? నో, అంత పరిస్థితి రాకూడదు. వస్తుంది మేడం. సార్ మేము వచ్చి 100 days అయింది సార్. మేడం నేను 100 days భవిష్యత్తులో గురించి చెప్తున్నాను. అందుకే మీకు ఇందాక ఏం చెప్పాను, మేము ఒక 2 months లో దీని మీద ఒక కార్యాచరణ ఇస్తాం. అది ఎలా చేస్తాం అనేది కూడా క్లియర్గా ఎక్స్పోజ్ చేస్తాం. వీళ్ళని ఎలా అరికడతామో కూడా మీకు క్లియర్గా చెప్తాం. మాకు ఒక 2 months మేము ఆల్రెడీ దాని మీద వర్కౌట్ చేస్తున్నాం. మేము వర్కౌట్ చేసామంటే ఎలా ఉండాలంటే ఆడికి ఏదో తీసుకొచ్చేసి ఎక్కడో అక్కడ అమెండ్మెంట్ తీసేసుకొని వాడి ఇంట్లోంచి బయటికి వెళ్ళిపోయే పరిస్థితి కాదు. వాడిని పబ్లిక్గా ఎక్స్పోజ్ చేస్తాం. అంటే వాళ్ళ తల్లిదండ్రులకి చెప్తాం, అరే నీ కొడుకు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, ఒక తల్లి గురించి ఒక చెల్లి గురించి ఇలాంటి మాటలు మాట్లాడుతున్నాడు, నువ్వు కంట్రోల్ చేసుకుంటావా, మమ్మల్ని కంట్రోల్ చేయమంటావా? మేము ఇది అడగాలి, మేము ఇది అడిగే ప్రొసెసర్ మేము పెడతాం. ఎందుకు వదిలేయాలండి? ఆడెవడో మాకు తెలియదు, వాడు ఏంటో మాకు తెలియదు. ఎంత నోటికి వచ్చినట్టు మీరు నమ్ముతారా? నేను ఎమ్మెల్యేగా ఉండేటప్పుడు నా మొబైల్లో మీరు మొన్న అపోజిషన్ లో ఉండేటప్పుడు నేను సుమారుగా 300 calls ని బ్లాక్ లిస్ట్ లో పెట్టాను నా మొబైల్లో. చూస్తారా మీరు? అర్ధరాత్రులు అపరాత్రులు 3 గంటలకి 4 గంటలకి ఫోన్లు చేసి ఎంత వల్గర్ గా మాట్లాడేవారు. నన్ను బెదిరించారు, నీ పిల్ల ఈ క్లాస్ లో చదువుతుంది కదా, ఈ స్కూల్లో చదువుతుంది కదా, నీ కూతురు ఇక్కడ పలానా దగ్గరికి వెళ్ళింది కదా, నువ్వు జగన్మోహన్ రెడ్డి అంటావా, నీ కూతురు ఏంటో నాకు తెలుసు అని నా గురించి నా ఫ్యామిలీ ఇష్యూస్ గురించి నన్ను మార్ఫింగ్స్ చేశారు సార్. నా ఫొటోస్ని కడుపు మండిపోతుంది. ఎలాంటి కడుపు మండుతుంది తెలుసా? ఆ టైంలో నా కన్న తల్లిదండ్రులు కూడా ఏ రోజు మమ్మల్ని ఒక మాట మాట్లాడకుండా అపురూపంగా పెంచుకున్నారు. ఈ రోజు పాలిటిక్స్లోకి వచ్చి బాధితుల పక్షాన పోరాటం చేసినందుకు నోటికి వచ్చినట్టు నేను కాకుండా నా పిల్లలు కూడా భరించాలా? నమ్ముతారా? నా పిల్లల్ని కామెంట్స్ చదవద్దని చెప్పి వాళ్ళ దగ్గర ప్రామిస్ తీసుకున్నాను. నేను కామెంట్స్ చదివితే మీరు ఫీల్ అవుతారు, మీరు ఫీల్ అయ్యారు, మళ్ళీ నేను ప్రాపర్ వేలో వర్క్ చేసుకోలేనంటే వాళ్ళు నాకు ప్రామిస్ చేశారు. ఈ రోజు వరకు నా పిల్లలు కామెంట్స్ చదవరు, నా పిల్లలిద్దరూ. నేను అలా నా పిల్లలు నేను మోల్డ్ చేసుకోగలను. ఎంతమంది పొలిటీషియన్స్ వాళ్ళ పిల్లల్ని మోల్డ్ చేసుకోగలరండి? ఇలాంటి సిచ్యువేషన్ అంటే ఎంతమంది ఆడవాళ్ళు రోడ్ల మీదకి వచ్చి రాజకీయాల్లోకి రాగలరు? రాజకీయాల్లో ఉన్న ఆడవాళ్ళే కాదండి, టీచర్ ఉద్యోగం చేసుకున్న ఆడది కూడా ఈరోజు ట్రోల్ చేయబడుతుంది. ఇంట్లో కూర్చొని ఉన్న గృహిణి కూడా రోడ్డు మీద మాట్లాడుతున్నారు. అమరావతి రైతులు బయటకు వస్తే కట్టుకున్న చీర గురించి మాట్లాడతారు. ఎవడండి ఇడియట్? ఆడేమో ఒక అన్నదమ్ముడా, వాడేమైనా ఇంట్లో వాడా, ఎవడండి వాడు కొనిచ్చాడా? పోనీ రైతు అంటే మాస్మైన బట్టలతో ఉండాలా? ఇది ఎందుకు వచ్చిందో చెప్పనండి. నేను దీన్ని పొలిటికల్గా మీరంటే కనుక నేను ఏమీ చేయలేను, కానీ జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి పెంచి పోషించిన గూండాలండి వీళ్ళందరూ. ఎందుకో చెప్తున్నా, సొంత చెల్లి బయటకు వచ్చి రాజకీయంగా అతన్ని విమర్శిస్తే సొంత చెల్లిని తల్లిని కూడా ఈడియట్స్ అదే రకంగా విజయలక్ష్మి గారి గురించి, షర్మిల గారి గురించి మాట్లాడినప్పుడు కూడా ఆయన స్పందించలేదంటే మాలాంటాల గురించి మాట్లాడినప్పుడు ఎందుకు స్పందిస్తాడండి? 5 సంవత్సరాలు కళ్ళని నీళ్ళు పెట్టుకొని బయటకు వస్తే నేను ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి సాయంత్రం అయ్యేసరికి భయపడేదాన్ని. దేనికి భయం అంటే భయం కాదండి, ఒక రకమైన బాధ. ప్రెస్ మీట్ పెట్టిన ప్రతిసారి కింద చూస్తానండి, కామెంట్స్ చూస్తే మీరు కావాల్సిన నా పాత వీడియోస్ చూడండి, కింద కామెంట్స్ చూడండి, రగిలిపోతుంటది. ఆ గ్యాంగ్ ఇప్పుడు మీరు వదిలేసారా సార్? ఎవడు వదిలిపెట్టేది లేదు, ఎవరిని వదిలిపెట్టేది లేదు. ఎక్కడ వదులుతారు సార్? కొంతమంది భయపడి ఆగారు, కొంతమంది కొత్త అకౌంట్లతో బయటకు వచ్చారు, కొంతమంది కొత్త అకౌంట్లతో బయటకు. భయం లేదు అనకండి, భయం చూపించలేదు మేము. ఇంకా భయం చూపిస్తాం, భయం కలగాలి. ఆ భయం ఎలా ఉండాలో తెలుసా? ఎవడో కొడతాడు, ఎవడో తిడతాడు అన్న భయం కాదు. ఈ సొసైటీ నన్ను ఒక ఎదవని చూసినట్టు చూస్తుందన్న భయం ఉంది. చూసారు, కాన్షియస్లో పనిచేస్తారు చూసారు, అది అతి పెద్ద శిక్ష. అతి పెద్ద శిక్ష అదేనండి. ఈరోజు నేను చెప్తున్నా, రాసి పెట్టుకోండి. నువ్వు 10 సంవత్సరాలు జైలు శిక్ష విధించు, 2 సంవత్సరాలు జైలు శిక్ష విధించు, అది కాదు. నిన్ను ఈరోజు సొసైటీలో ఈడో పెద్ద ఎదవ అని చుట్టుపక్కల వాళ్ళు, ఇంట్లో వాళ్ళు చూస్తుంటే ఆ బాధే పెద్ద శిక్ష.
అది పడతాడు, యాజ్ సూన్ యాజ్ అది పడతాడు. ఆంధ్రప్రదేశ్లో అంబేద్కర్ రచించిన రాజ్యాంగం కాదు, రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని. ఈరోజు రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది అని చెప్పటానికి వాట్ టైప్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ వాళ్ళు ఇవ్వగలరు చెప్పండి. రెడ్ బుక్ అంటే కొడాలి నాని పేరు, రెడ్ బుక్ అంటే వల్లభనేని వంశీ పేరు, రెడ్ బుక్ అంటే కాకినాడ చంద్రశేఖర్ రెడ్డి పేరు. వీళ్ళ పేర్లు పనిష్మెంట్స్ ఉంటాయని చెప్పి ముందుగానే చెప్పారు. రెడ్ బుక్కి వీళ్ళకి ఫస్ట్ థింగ్ సంబంధం లేదండి, అది వదిలేయండి. కానీ వాళ్ళు ఏదైతే అన్యాయాలు చేశారో, వాళ్ళు ఏదైతే అక్రమాలు చేశారో వాళ్ళకి సంబంధించి డెఫినెట్గా వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుందని మాత్రం మేము క్లియర్గా చెప్తాం. ఇప్పుడు అందులో మీరు అనుకోవచ్చు చట్టబద్ధంగా వెళ్ళాలి, నెక్స్ట్ జనాలు కూడా దాన్ని యాక్సెప్ట్ చేయాలి. సో వాళ్ళు ఏదైతే చేశారో యాజ్ టీజ్గా మేము కూడా అదే రకంగా చేస్తే వాళ్ళకి మాకు తేడా ఏముంటుంది. ఒకసారి పవన్ కళ్యాణ్ ట్రాఫికింగ్ గురించి మాట్లాడారు కదా, అవును 30,000 మంది కనిపించకుండా పోయారు ఆంధ్రప్రదేశ్లో అని చెప్పి. ఇప్పుడు మీ గవర్నమెంట్ వచ్చింది కదా మేడం, దాని మీద దృష్టి పెట్టామండి, డెఫినెట్గా అవన్నీ కూడా జరుగుతున్నాయి. ఎక్కడ పోయారు మేడం 30,000 మంది? ట్రేస్ అయ్యారా? కొంతమంది ట్రేస్ అయ్యారు, కొంతమంది ఇంకా సిఐడి వాళ్ళకు అడిగాను, సిబిసిఐడి వాళ్ళకు కొంతమంది వెనక్కి వచ్చారని చెప్తున్నారు. కొంతమంది ట్రేస్ అవుట్ అయ్యారు, కొంతమంది వెనక్కి వచ్చారు, కొంతమంది రెడ్ లైట్ ఏరియాకి వెళ్ళిపోయారని చెప్పి విన్నారు. ఉన్నాయి సార్, అలాంటి కేసెస్ కూడా ఉన్నాయి. మేము మా పని మేము చేసుకుంటున్నాం అంతే. ప్రజలు మా మీద కొన్ని బాధ్యతలు పెట్టారు, ఆ బాధ్యతలు నిర్వర్తించాలి, మేము చేస్తాం. ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్.